ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో కూడా పోలింగ్ జరిగింది దేశవ్యాప్తంగా. ఇక ఆ పోలింగ్కి సంబంధించి కూడా రిజల్ట్స్ ఈరోజు రాబోతున్నాయి. ఇక కౌంటింగ్ కూడా ముఖ్యంగా 8 గంటలకే ప్రారంభమవుతుంది పోస్టల్ బ్యాలెట్లు. ఇక పోస్టల్ బ్యాలెట్ లేనటువంటి ప్రాంతాల్లో ఈవీఎంలకి సంబంధించి కూడా కౌంటింగ్ స్టార్ట్ అవబోతోంది. రైట్, ఇక ప్రస్తుతం మనం గుంటూరు వెళ్ళిపోదాం. గుంటూరులో పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు? ఏ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు? అక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే నేనైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాను. ప్రధానంగా కూడా గుంటూరు జిల్లాను కనుక తీసుకున్నట్లయితే 3 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 పార్లమెంటు పరిధిలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పల్నాడుకి సంబంధించి నరసరాపేటలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడైతే జేఎన్టీయూ నరసరాపేట జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రం, అక్కడ వచ్చేసి 7 ఏవైతే సిగ్మెంట్స్ ఉన్నాయో ఆ 7 సిగ్మెంట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది చేస్తున్న పరిస్థితి. అలాగే ఇప్పుడు ఇక్కడ గుంటూరు పార్లమెంట్ పరిధికి సంబంధించి నాగార్జున యూనివర్సిటీలో 7 నియోజకవర్గాలు ఏవైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో దానికి సంబంధించి కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఈ భద్రతా సిబ్బంది కానీ, అదేవిధంగా కూడా ఈ అభ్యర్థులు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కానీ ఈ లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి విజువలైజ్ చేస్తున్న పరిస్థితి అయితే కెమెరామెన్ ఉదయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి అనుగుణంగా ప్రజెంట్ ఏంటంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఏజెంట్లు చేరుకున్నారు, అదేవిధంగా కూడా అభ్యర్థులు కూడా చేరుకున్నారు. ఎక్కడికక్కడ కూడా పోలీసులు అయితే మాత్రం వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూలంకషంగా వాళ్ళని సెర్చ్ చేసిన తర్వాతనే వాళ్ళకి సంబంధించి పాసులు అన్నీ ఉన్న తర్వాత మాత్రమే వాళ్ళ లోపలికి అలౌ చేస్తుంది. మొత్తంగా కూడా ఇక్కడ 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఇక్కడ అన్ని చర్యలు అయితే తీసుకున్నట్లుగా కూడా కనపడుతూ ఉంది. ఇప్పటికే లోపలికి కొద్దిసేపటి క్రితమే నాదెండ్ల మనోహర్ ఇక్కడ జనసేనకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థి, తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి ఉన్నారో ఆయన కూడా కొద్దిసేపటి క్రితం ఆయన వెళ్ళటం అనేది జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ ఏ విధంగా చెక్ చేస్తున్నారు ఏంటి అనే దాన్ని పూర్తిగా కూడా మనం చూడవచ్చు. లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో పోలీసులు మాత్రం చాలా నిఘా అయితే ఏర్పాటు చేశారు. వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తిని కూడా చెక్ చేస్తున్నారు. అదేవిధంగా కూడా మెటల్ డిటెక్టర్ నుంచి కూడా వాళ్ళని పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళేటువంటి అభ్యర్థులు ఉదయం నుంచి అంటే 6 గంటల నుంచి అయితే వీళ్ళని అలౌ చేసిన పరిస్థితి. ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఏజెంట్లని వీళ్ళని అలౌ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఇక్కడికి ఏజెంట్గా ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం, ఇక్కడ నుంచి పోలీస్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవి చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా పల్నాడు ఏరియాని కనుక చూసినట్లయితే మాత్రం పల్నాడు మాత్రం మొన్న ఏదైతే ఎలక్షన్స్ డే నాడు ఏదో పోలింగ్ జరిగినటువంటి రోజు నాడు ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగాయో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు ఏవి మళ్ళీ పునరావృతం కాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా చర్యలను అయితే అక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అక్కడికి సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఎటువంటి సమస్యాత్మక గ్రామాలు ఏమున్నా కూడా సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని తెలిసిన మరుక్షణం కూడా అక్కడికి స్ట్రైకింగ్ ఫోర్స్ని, మొబైల్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడికి అన్ని చోట్లలాగానే అక్కడ కూడా పూర్తిగా కూడా ఈ 100 మీటర్లు 200 మీటర్ల లోపు భద్రతా వలయాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ మాత్రం చాలా రిస్ట్రిక్టెడ్గా కూడా వ్యవహరిస్తున్న తీరైతే ప్రజెంట్ కనపడుతూ ఉంది. అక్కడ ముఖ్యంగా కూడా పల్నాడు ఏరియాకి సంబంధించి సమస్యాత్మకంగా కూడా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్కి సంబంధించి ఇప్పటికే పెంచేశారు. అక్కడ యాక్చువల్గా కూడా గత ఒక 15 రోజుల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంది. ఆ 144 సెక్షన్ నలుగురు ఒక చోట కూడకూడదు అనే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి షాప్స్ సైతం క్లోజ్ చేయించిన పరిస్థితి. ఇదే విధంగా కూడా అక్కడ ఎక్కడికక్కడ ఇక ఈ ఏదైతే ప్రధానంగా కూడా అక్కడ మాచర్లకి సంబంధించి అలాగే గురజాల నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గం, పెద్దకూరపాడు నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఘటనలు ఈ కౌంటింగ్ తర్వాత పునరావృతం కాకూడదని పట్టుదలతో ఉన్నారు. అదేవిధంగా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కడికక్కడ మాత్రం ప్రివెన్షన్ చేసేందుకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా రెడీ అయిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అలాగే ఇంకా ఇంకోటి బాపట్ల పార్లమెంట్ పరిధికి సంబంధించి గుంటూరు జిల్లాకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 3 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. అది ఒకటి బాపట్ల, అదేవిధంగా కూడా ఇక్కడ ఈ బాపట్లతో పాటుగా కూడా వేమూరు, రేపెల్ల ఈ కాన్స్టిట్యున్సీస్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు చీరాల అంటే ప్రకాశం
ప్రకాశం జిల్లాకు సంబంధించి మరో 3 అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ మాత్రం పూర్తిగా కూడా బాపట్లలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా పూర్తి భద్రత మధ్య మాత్రం ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రారంభమవుతూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం ఫస్ట్ అంటే 8 గంటలకు మాత్రం పూర్తిగా కూడా స్టార్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 8 గంటలకి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించి ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైన పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటికే ఇక్కడికి ఎక్కడికక్కడ ఈ సంబంధించి ఈ నాయకులు కానీ ఇక్కడ ఏజెంట్లు కానీ రావడం జరిగింది. ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్ ప్రధానంగా కూడా ఫస్ట్ 8 గంటలకి స్టార్ట్ చేస్తారు. 8 గంటలకు స్టార్ట్ చేసిన తర్వాత 8:30కి ఖచ్చితంగా కూడా ఈవీఎంకి సంబంధించి ఈవీఎంని అప్పుడు కౌంటింగ్కి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈసారి ఈ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇక్కడ మనం అబ్జర్వేషన్ అయితే చేసినట్టయితే మాత్రం ఎస్పీ వస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.